వెల్కమ్ టు ఐ డ్రీమ్. కంజర కన్నీరు పెడుతోంది, డోలక్ బోరున విలిపిస్తోంది, పాటమ్మ నా సాయి చంద్ ఎక్కడ అని వెతుకుతోంది. అవును, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ కళాకారుడు, పాటకు పుట్టిన ముద్దుబిడ్డ సాయి చంద్ మన కళ్ళ ముందు లేడు. కానరాని లోకాలకు కనిపించకుండా పోయాడు. సాయి చంద్ మరణాన్ని తెలంగాణ సమాజమే కాదు, ప్రతి కళాకారుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. సాయి చంద్తో పాటు పాటకు గొంతును కలిపి ఆటకు గజ్జెను కాలును కలిపిన ఆయన సహచర కళాకారుడు మానుకోట ప్రసాద్ మనతో ఉన్నారు. సాయి చంద్తో ఆయనకున్న అనుబంధంతో పాటు సాయి చంద్ ఎలా ఎదిగారు, సాయి చంద్ పడ్డ కష్టాలేంటి, సాయి చంద్ ఒక స్థాయికి ఎలా చేరుకున్నారు, ఈ స్థాయిలో ఇంతమంది ఇంత గొప్ప కళాకారుడుగా అవతరించడానికి ఆయన పడ్డ కష్టం ఏంటి, ఈ అన్ని వివరాలని మనతో పంచుకోవడానికి ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. సాయి చంద్ గారు, ఈరోజు ఈ డేట్ సాయి చంద్ లేని రోజు. నిన్నటి వరకు సాయి చంద్ అందరితో భౌతికంగా కనిపించారు. ఈ లేని రోజును గుర్తు చేసుకుంటే మీకేమనిపిస్తుంది? లేడు అనే మాటే కొంచెం తీసుకోలేకపోతున్నాను నేను. యాక్చువల్గా మార్నింగ్ నుంచి నేను అసలు ఆ పదం వినలేకపోతున్నాను. బాగా కడుపులో దుఃఖం ఉంది, చాలా పెయిన్ ఉన్నాయి. ఏం చెప్తావు సాయి చంద్ గురించి ఒక పాట రూపంలో, మాట రూపంలో ఆయన గుర్తు చేసుకున్నప్పుడు? నేనంటే నేను పాట రాసుకున్నా అన్న మీద. ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, టికెట్ వస్తే ఎమ్మెల్యేగా నేను ఒక పాట చేద్దామని ఎప్పుడూ అనుకున్నా. అది ఎవరికి తెలియదు. కానీ ఇవాళ చనిపోతే పాట రాయాల్సిన పరిస్థితి వస్తుందని నేను అస్సలు కలగనలేదు, ఊహించలేదు. అయినా ఒకటి రాసుకున్న ధైర్యం చేసి పాడతా. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మూగుతవో జనగుండే చప్పుడై, ఏ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయన్నా నీ గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నా నీ మరణం తల్లడిల్లే జనసంద్రం, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండే చప్పుడై. నువ్వు లేవు రావు ఓ దేవా, నిజమే రాతి బొమ్మవురా, కలమ్మ తల్లి బిడ్డడురా, ఓర్వక తీసుకపోతివిరా, దారిని చూపిన నా అన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా, నీ ఆదిలో పాటను రాస్తున్నా. తల్లాడిల్లిపోయింది
పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది ఈ రోజే ఓ అన్న మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు తలిచే ఓ అన్న ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై ఏ దరువై మోగుతవో జనగుండే చప్పుడై. అక్షరాలు వింటుంటే మాకే గొంతులోంచి దుఃఖం తన్నుకొస్తుంది. ఎన్నేళ్ళు సాయితో కలిసి తిరిగారు, ఉద్యమం మొదటి నుంచి మీరు సాయితో కలిసి ఉన్నారు. అసలు మీకు సాయికి ఉన్న అనుబంధం ఎలాంటిది? ఎలాంటిదంటే అన్ననే చెప్పేటోడు ఎప్పుడు. అంటే ఎవరితోనన్నా పెద్దవాళ్ళు కలిసినప్పుడు ధూమ్ధాంలు అయిపోయినాక కామన్గా అన్న దగ్గరికి వచ్చి మాట్లాడేటోళ్ళు కదా. ఆ టైంలో మమ్మల్ని పరిచయం చేస్తున్న క్రమంలో నన్ను పరిచయం చేస్తూ, తమ్ముడు ప్రసాద్, మేము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక తల్లి బిడ్డల లెక్కనే, వీడెప్పుడు నా ఎమ్మటే ఉంటాడు నా తమ్ముడు అని చెప్పేటోడు. ఇక అది చాలదా, ఇక ఆయనతో నాకున్న అనుబంధం అంత గొప్పది. అంటే సాయినాథ్ మీరు కలిసి చాలా రోజులు తిరిగారు, పాటతో పాటు ప్రయాణం చేశారు, ఉద్యమంతో పాటు ప్రయాణం చేశారు. ఎక్కడ మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? మీరు చూసిన సాయి చంద్, ఇప్పుడు జనం చూసిన సాయి చంద్, ఎక్కడ సాయి చంద్ ప్రస్థానం మొదలైంది, ఎలా మొదలైంది? అంటే కామన్గా అయితే అన్న ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. ఈ పాట పాడిన తర్వాత అన్న చాలా ఫేమస్ అయ్యిండు. అన్ని వేదికల మీదకి ఆయనను పిలవడం, అట్లనే మహబూబాద్లో ధూమ్ధాం పెట్టినప్పుడు అక్కడికి కూడా అన్నను పిలవడం జరిగింది. ఆడ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా 2009లో. అట్లా నేను కూడా పాటలు పాడుతున్నా కాబట్టి అట్లా పరిచయం అయిండు. పరిచయం అయిన క్రమంలో నువ్వు నాతోనే ఉండరా, నాతోనే రా అని అక్కడ ఒక దగ్గర ఒక 15-20 రోజులు ఆ ఏరియాలో ధూమ్ధాం ప్రోగ్రాములు చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. ఆయనతో పాటే తీసుకొచ్చిండు నన్ను ఇక్కడికి హైదరాబాద్కు. ఆయన తీసుకొస్తేనే వచ్చిన నేను ఇక్కడికి. అవును కూడా ప్రసాద్, మీరిద్దరు కలిసి ఎన్నో స్టేజ్ షోలు చేశారు. స్టేజ్ షోల పైన సాయి చంద్ గాతం వినడానికి చాలామంది వచ్చేవాళ్ళు. ఆ పాటతో మీరన్న రాతి బొమ్మల్లో పాడుతూ సాయి చంద్ చాలా గొప్ప కళాకారుడుగా అందరికి పరిచయం అయ్యాడు. ఆయన పాడిన తర్వాతే ఆ పాట పబ్లిక్లో పాపులారిటీ వచ్చింది. సాయి చంద్ ఇవాళ ఒక రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను, ఇంతకుముందు మీరే చెప్పారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి పాట రాయాలనుకున్నాను. అప్పుడు సాయి చంద్ ఎలా ఉండేవాడు అంటే, ఒక ఉద్యమం టైంలో ఆ ఎమోషన్, లేకపోతే కొన్ని వేల మంది చైతన్యపరిచిన ఎలా ఉండేవాడు, ఏమనుకునేవాడు, ఏం మాట్లాడేవాడు? అంటే చెప్తా ఉండేది ఊకే, తెలంగాణ రావాలరా, తెలంగాణ వస్తే మనకు బాగుంటుంది, తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుంది, దానికోసం మనం ఎంతైనా చేయాలి, ఎక్కడి దాకానైనా వెళ్ళాలి. అంటే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ప్రోగ్రామ్కి కంపల్సరీ అటెండ్ అయ్యి మమ్మల్ని తీసుకొని పోయి ఆడ జనాన్ని చైతన్యపరచాలి. ఇప్పుడు కళాకారులకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే ధూమ్ధాం వేదికల మీద డబ్బులు ఇచ్చేటోళ్ళు, బతకాలి అంటే కొంత డబ్బులు ఇవ్వాలి, తప్పదు, తిరగాలి. కాబట్టి ఉద్యమాన్ని లీడ్ చేసింది పాటే కదా. ప్రతిసారి చెప్పేటోడు అంటే మాకు ఇన్స్పిరేషన్గా చెప్పేటోడు. సార్ ఇట్లా చేస్తున్నాడు, ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఆయన అట్లా చేస్తున్నాడు, మన పాటతో మనం చైతన్యపరచాలి జనాలని, మీరు నాతోనే ఉండండి, చేద్దాం, మనం ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది. అంటే బాధపడేటోడు. తెలంగాణ కోసం చనిపోతున్నప్పుడు క్రమంలో విద్యార్థులు చనిపోతున్నప్పుడు కళ్ళ నీళ్ళు తీసుకునేటోడు, ఏడ్చేటోడు, బాధపడేటోడు. ఆయన చాలా బ్రాడ్గా ఆలోచించేటోడు అన్న. ఆయన ఫ్యూచరు అంతా ఒక పద్ధతిగా ఆయన డిజైన్ చేసుకునేటోడు. అట్లనే మమ్మల్ని కూడా ఉండాలని చెప్పేటోడు, మంచిగా ఉండాలిరా, మంచిగా బతకాలి అని. మానకొండ ప్రసాద్ గారు, మీరు దాదాపు 7-8 సంవత్సరాలు సాయి చంద్తో ఉన్నారు. ఆ తర్వాత ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయనతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు ఎన్ని స్టేజీల మీద మీరు కలిసి పాట పాడున్నారు? చాలా అన్న, చాలా వేదికలు, అన్ని జిల్లాలు తిరిగినాం. ప్రతి ఒక్క జిల్లా నాకు అంటే తెలంగాణ ఉద్యమంలో
నేను ఇంకో కళాకారునితో వేదిక పంచుకోలేదు, ఓకే. ఉద్యమం మొత్తం మ్మ్. ఒక్క సాయి చందన్నతో తప్ప. మ్మ్. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని వేదికలు రసమాయన్నతో పంచుకున్నాం, కానీ ఇక మిగతా కళాకారులతో నేను ఎప్పుడు ఏ వేదిక పంచుకోలేదు. ఓన్లీ సాయి చందన్న బట్టి ఉండేటోళ్ళు. జనం కూడా అట్లనే చూసేటోళ్ళు, ఇటు సాయి చందన్న మనిషి, సాయి చందన్నటే ఉంటాడు ఎప్పటికీ అని అట్లనే ఆ కోణంతోనే చూసేటోళ్ళు. సాయి చంద్ ఎప్పుడు కేసీఆర్ దృష్టిలో పడ్డారు, ఎప్పుడు కేసీఆర్కి దగ్గరయ్యారు? అంటే ఉద్యమం నుంచే ఆయనకు పెద్ద పెద్ద వేదికల మీదకి సార్ వచ్చిన వేదికల మీద అన్ననే లీడ్ చేసేది ప్రోగ్రామ్. చేసిన క్రమంలో అట్లా సార్ దృష్టిలో పడ్డాడు, నిలబెట్టుకున్నాడు. అది నేను చెప్పేవాడు ఎప్పుడైనా కేసీఆర్ నాతో ఇలా మాట్లాడారు, సీఎం కేసీఆర్, ఎందుకంటే మన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, అప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున పరిగెత్తించిన వ్యక్తి. కేసీఆర్ మాట్లాడిన మాటల మీద ఇప్పుడు షేర్ చేసుకునేవాడు మీరు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా? అంటే షేర్ చేసుకోవడం అంటే కొన్ని విషయాలు షేర్ చేసుకునేది, అన్నీ షేర్ చేసుకోకపోయేది. ఆనందం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పేటోడు. సాయి చంద్ ఫ్యామిలీతో ఎక్కువగా ఉన్నారు, సొంత అన్న లాంటి వ్యక్తి. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎలా ఈ పాట వైపు తన ఆలోచన మళ్ళీ? అన్న వాళ్ళ నాన్న వాళ్ళది అమర్చింత, మహబూబ్నగర్ జిల్లా అమర్చింత. ఎంఎల్ పార్టీలో పనిచేసేది అన్న వాళ్ళ డాడీ. అన్న కూడా పీడిఎస్లో పనిచేసిండు, అరుణోదయ సాంస్కృతిక విభాగంలో చాలా పాటలు పాడిండు. చాలా పాటలు అంటే ఇక దొరన్న పాట, బాలగోపాల్ పాట, ఇట్లా అరుణోదయ సాంస్కృతిక విభాగం నుంచి వచ్చిన పాటలు చాలా పాటలు పాడిండు. దొరన్న మాట అంటే మాటేరో, దొరన్న మాట అది కత్తి మీద సామురో, దొరన్న బాట కంటక నైజము నోడించి ఆ ఊరి దొరల ఉరికించి ఎట్టి చేసిన మట్టి చేతులనే మరతుపాకులు చేసిండు. ఎన్ని తుపాకి తూటాలు వేల్చిండో పోరాటాల బిడ్డ, ఎన్ని దొరల గడిలు కూల్చిండో దొరన్న బాట. ఈ పాట కావచ్చు, బాలగోపాల్ పాట ఒకటి ఉంటుంది, జయరాజన్న రాసిన పాట. ఈ అంటే నేను ఎక్కువ ఒకసారి గుర్తు చేయండి, ఎందుకంటే ఆయన పాడిన పాటలు వినాలని అందరూ. ఇందాక పాడిన పాట యశ్పాలన్న రాసిన పాట, ఇదేమో జయరాజన్న రాసిన పాట. ఇంకా చాలా పాటలు పాడిండు. అంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొదలైన ప్రస్థానం హైదరాబాద్లో అరుణోదయ పార్టీ ఆఫీస్లో, ఎంఎల్ పార్టీ ఆఫీస్లో ఉంటూ చదువుకొని అక్కడి నుంచే ఇటువైపు రావడం, ఉద్యమం వైపు రావడం. తర్వాత క్రమంగా టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమం సమయంలో, తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతున్న టైంలో మీరు సాయి చంద్ కంటే రాతి బొమ్మలోనే కొలువైన శివుడు పాట కాకుండా ఎటువంటి పాటలు ఎక్కువగా ఇష్టపడేవాడు? ఏ పాట ఎక్కువ ఉద్యమం కోసం పాడి ఏ పాట ఎక్కువ పాడేవాడు? వీరుల్లారా వీరవనితల్లారా ఒక పాట, అమరవీరుల పాట ఉంటుంది. వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు చిమ్మినారా, 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా. ఈ పాట ఎక్కువ పాడాడు, అది గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు ప్రజెంట్ ఆ లైన్ ఒకటి. ఓకే. సో సాయి చంద్ లైఫ్లో రజని తన వైఫ్ దాదాపు 39 ఏళ్ళ వయసులోనే సాయి చంద్ గుండెపోటు రావడం అంతా చూస్తుంటే ఆ రజని ఎలా పరిచయం అయింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, సాయి చంద్ వైఫ్ గురించి ఏమైనా చెప్పగలరా, పిల్లల గురించి ఏమైనా? అంటే పరిచయం ఎక్కడైందో ఎట్లయిందో నాకు తెలియదన్న. తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు కూడా అక్క పరిచయం అయింది. ఆ పెళ్ళి 2011లో జరిగింది, మే 18 తారీఖు. ఆయనది మే 18 తారీఖే, నాది మే 18 తారీఖే. అంటే మా ఇద్దరి పెళ్లి రోజు ఒకటే రోజు. ఆయనది 2011లో అయింది, నాది 2013లో అయింది. ఆ తర్వాత లవ్ మ్యారేజ్, వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అందరూ ఒప్పుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు. అక్క కూడా చాలా సపోర్ట్ చేసేది తెలంగాణ కోసం. ఆమె ఎవరైనా విద్యార్థులు ఎవరైనా చనిపోయినప్పుడు మేము కంటతడి పెట్టుకుంటే ఆమె కంటతడి పెట్టుకుంది, ఆమె ఏడ్చేది. అంటే అంత సపోర్టివ్గా
అన్నను బాగా బాగా సపోర్ట్ చేసేది. నువ్వు చాలా బాగా చేస్తావు, చాలా బాగా పాడుతావు. మమ్మల్ని కూడా అంటే ప్రోగ్రామ్కి ఎక్కడైనా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మేము పాట పాడిన తర్వాత కిందికి దిగి వస్తే బాగా పాడినావు ప్రసాద్, మంచిగా వచ్చింది, సాయి కూడా బాగా పాడిండు, అన్న కూడా మంచిగా పాడిండు అని ఇట్లా ఇట్లా చెప్తుండేది. ఆమె ఇప్పుడు ఆయన లేకుండా ఆమె ఎట్లుంటుందో అన్న, అది మాత్రం ఊహించలేని పరిస్థితి. అంటే ఏమైంది అనుకుంటున్నారు సాయి చంద్ కి ఈ గుండెపోటు రావడానికి ముందు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది, లేకపోతే ఫుడ్ అలవాట్లు ఎలా ఉండేవి? మీకు ఎందుకంటే దగ్గరగా ఉన్న వ్యక్తి ఒకటి నీకేమనిపించేది చూసేవని అనిపించింది? అంటే ఆయనకైతే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అన్న. ఓకే, వాస్తవానికైతే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫుడ్ కూడా కంట్రోల్గానే, అంటే ఆయన లైఫే చాలా సిస్టమేటిక్గా డిజైన్ చేసుకున్నాడు ఆయన ఫస్ట్ నుంచి. ఓకే, వాస్తవానికి నేను గొప్పగా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నాకు కూడా ఈ డ్రింకింగ్ లాంటి అలవాట్లు లేకపోవడానికి కారణం కూడా ఆయననే. అందరూ అంటుంటారు కదా కళాకారులకు ఎక్కువ అదొక అపవాదు ఉంటుంది, డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఆయనతో ఉండడం వల్ల, ఆయనతో తిరగడం వల్ల, ఆయనతో ప్రతిదీ షేర్ చేసుకోవడం వల్ల నాకు ఆయన లెక్క బతకాలని నేను కలలు కనేవాడిని. ఆయన లెక్కనే ఉండాలనుకునేటోడిని, ఆయన లెక్కనే ఎప్పుడు మెయింటైన్ చేయాలని నేను ఎప్పటికీ అనుకుంటా, ఇప్పటికీ అనుకుంటా అట్లనే ఉండాలి, అన్న లెక్క డిజైన్ చేసిన. నాకు కూడా అలాంటి అలవాట్లు ఏం రాలేదు. కారణం సాయి చంద్ అన్న. ఆయనతో ఉన్న భయం కావచ్చు, ఎప్పుడు అన్నతోనే ఉండేది. మనం ఏమైనా బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకుని వచ్చి తాగొచ్చి ఏమైనా చేస్తే అన్న తిడతాడేమో, ఏమంటాడో అన్న భయం ఒకటి. ఇంకోటి ఏంటి, అన్న తాగాడు కదా, మనం ఎందుకు తాగాలి, మనం కూడా ఇట్లనే ఉండాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలని అనుకున్నాం. కాబట్టి ఆయన ప్రభావం చాలా ఉందన్న మా ఎదుగుదలలో. ఓపెన్గా చెప్పాలి. దాదాపు ఎంతమంది కళాకారులు ఉండేవారు ఆయన దగ్గర? ఎంతమంది ఉండేవారు? అంటే రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళు ఉండేదన్న ఆయన దగ్గరికి. ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు, లేకపోతే రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేసినప్పుడు రెగ్యులర్గా ఒక టీం అప్పట్లో వచ్చి పోతూ ఉండేది. నేనే అందరినీ ఆర్గనైజ్ చేసేది, వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మని చెప్పేది, పిలిచేది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించేది. ఎక్కువ నేను ఎప్పటికీ అన్నతోనే ఉండేది, వెంటనే ఉండేది. నేనే వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేది, అన్న ఇవ్వగానే నేను వాళ్ళకి ఇచ్చేది. ఆ తర్వాత మా తమ్ముడు బాబు అని డప్పు ప్లేయర్గా అన్న దగ్గరికి తీసుకొచ్చిన, మా ఏరియానే, మా ప్రాంతమే. వాడిగా అన్నతో నేను ఇటు వచ్చిన తర్వాత, అంతకుముందు నుంచి ఇద్దరం కలిసి ఉండేది, ఇక అన్నతో ఉండేది. నేను 15లో ఇటువైపు షిఫ్ట్ అయిపోయినా, వాడు కంటిన్యూ అక్కడనే ఉండిపోయాడు, ఆయన దగ్గరనే ఉండిపోయాడు. వాడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సాయి? ఎందుకంటే దీని ముందు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదన్న. ఒకసారి 2009లోనే అనుకుంటా, చిన్న ఒక షూటింగ్ చేస్తున్నాము, కుమరెంకన్న రాసిన పాట ఒకటి షూట్ చేస్తున్నాము. ఆ షూటింగ్ టైంలోనే ఛాతీలో నొప్పి వస్తుంది అని అంటే ఖమ్మం తీసుకెళ్ళినాం. ఆడ కొద్దిగా ప్రైమరీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నిమ్స్కి షిఫ్ట్ చేసిళ్ళు. క్యూర్ అయిపోయింది, అది పర్లేదు. ఒక 10-15 డేస్ రెస్ట్ తీసుకోమన్నారు. తర్వాత మళ్ళీ కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆ నుంచి కొంచెం సీరియస్గా ప్రోగ్రామ్స్ చేసినాం. బాగానే ఉన్నాడు, అప్పటి నుంచి మంచిగా ఉన్నాడు. మధ్యలో కోవిడ్ టైంలో ఒకసారి కోవిడ్ వచ్చింది, నిమ్స్లో కరోనా వచ్చింది. ఇక తర్వాత అయితే ఏం లేదన్న, మనిషి కూడా మంచిగా సన్నగా అయ్యిండు. అప్పుడు కొంచెం దొడ్డు ఉండే, ఉద్యమం టైంలో కొంచెం దొడ్డు ఉండే, ఇప్పుడు స్లిమ్గా అయ్యిండు, మంచిగా యాక్టివ్గా ఉంటాడు కదన్న. ఎంత యాక్టివ్గా ఉంటాడు వేదికల మీద, ఎంత ఉర్రూతలు ఊగిస్తాడు వేదికని. ఆయన ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయలేరన్న. ఇవాళ ఏదన్నా టీఆర్ఎస్ పార్టీ వేదిక మీటింగ్ జరిగిందంటే ఆయన ప్లేస్ని ఎవరైనా రిప్లేస్ చేయగలుగుతారా? చేయలేరు. అంత గొప్ప కళాకారుడు ఆయన. అంటే సడన్గా ఇలా జరగడానికి కారణాలు ఏమున్నాయి ఉంటుంది? ఎందుకంటే 39 ఏళ్ళ వయసు, యువకుడే, ఈ ఏజ్లో హార్ట్ అటాక్ రావడం ఊహించుకోలేదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదన్న, 13 సంవత్సరాల పాపకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అది దేని ఎఫెక్టో నాకైతే అర్థం కావట్లేదులే. కానీ ఆయనకు అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవన్న, లేవు అసలు ఆయనకు నెవర్. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తి, డిసిప్లిన్గా ఉంటాడు. హెల్త్ పరంగా ఖచ్చితంగా ఆయనకు ఒక డిసిప్లిన్ అయితే ఉంటుంది కదా. కానీ ఎందుకు వచ్చిందో అసలు అది ఎవరికి ఇప్పటివరకు నేనైతే బ్లాంక్ అన్నాను. నేను ఇక ఆ విషయం తెలిసినప్పటి నుంచి బ్లాంక్లోనే ఉన్నా. కూర్చున్నా, నిలబడ్డా, ఎటు పోయినా. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు సాయి చంద్? మొన్న అంబేద్కర్ స్టాచ్యూ ఓపెన్ అయింది కదా, ఆ ముందు రోజు
ప్రాక్టీస్లో కలిసినాం, మాట్లాడినాం. హాయ్ అన్న అంటే నమస్తే పెద్దన్న. ఆయనకంటే ఎట్లుంటుందంటే అలుగుతాడు ఎక్కువ మా మీద. 1-2 రోజులు 3-4 రోజులు అట్లా మాట్లాడకపోతే ఇక అలుగుతాడు. అలిగి పెద్దన్న చిన్నన్న అని మాట్లాడుతుంటాడు. అదే అదే మాట్లాడడం లాస్ట్కి, తర్వాత మాట్లాడలేదు. ఓకే. నేను చెప్పేవాడు అంటే ఫ్యూచర్ గురించి, నేను ఇలా రేపు పొద్దున్న ఎమ్మెల్యే పోటీ చేయబోతున్నాను లేకపోతే చెప్పేవాడు. వచ్చిందా టీఆర్ఎస్ నుంచి ఏమైనా హామీ వచ్చిందా ఆయనకు టికెట్ ఇస్తారని? అంటే ఆ తర్వాత నాకైతే ఎప్పుడు చెప్పలేదు, కానీ అనుకునే వాళ్ళు అందరూ అల్లంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది ఖచ్చితంగా అని, బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుందనే అనుకున్నా నేను కూడా. వచ్చునేమో అన్న, వస్తుంది కావచ్చు, ఇచ్చునేమో, గెలిచిటోడే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ప్రతి వేదిక పంచుకున్నాడు, ఎన్ని వేదికలు, ఎన్ని ప్రోగ్రామ్స్, నిరంతరం కష్టపడ్డాడు ఆయన. అలాంటి వ్యక్తికి కంపల్సరీ ఇచ్చటోడు కేసీఆర్. సాయి చంద్ మదర్ ఫాదర్ మా ఫాదర్ గురించి చెప్పారు, వాళ్ళ కుటుంబం ఇప్పుడు అంతా ఉన్నారు, వాళ్ళ మాతో మాట్లాడారా మీరు నిన్నేమన్నా అదంతా కలిసి? లేదన్న, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ అన్న కూడా చనిపోయాడు. అన్న క్రాంతన్న అని ఉంటుండే, అయ్యో, ఆయన ఆర్మీలో పనిచేసేది. ఆ తర్వాత ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయాడు, క్యాన్సర్ ఏదో వచ్చింది, ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ ఒక్కడే ఉన్నాడు ప్రెసెంట్. బాగా సాయి చంద్రన్ మీకు నిన్న నుంచి ఆ ఆవేదన భరించలేని పరిస్థితి, ఆయన గుర్తు చేసుకున్న దుఃఖం ఆగని పరిస్థితి, బాగా సాయి చంద్రన్ గుర్తు చేసుకుంటే మీకు మీ ఎమోషన్స్ మీకు ఏమనిపిస్తాయి? ఎటువంటి ఎందుకంటే కళాకారుడు మాట రూపంలో కంటే పాట రూపంలో ఎక్కువగా స్పందిస్తుంటారు. మీకు ఏమనిపిస్తుంది సాయి చంద్రన్ గుర్తు చేసుకుంటే? ఏమనిపిస్తుంది నిన్న నుంచి? ఏడుపు వస్తుందన్న. ఏమనిపిస్తుంది? అంటే నాన్న మీద రాసిన పాట, అది చాలా ఫేమస్ ఆ పాట తెలంగాణలో. ఒకసారి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పట్టవేలప్పుడు ఆ బాధనంతా మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, బారసాల చేసి గౌరంగా సాదుకున్నావో, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా అరే కొంచెం మంచిగా పాడాలరా పాటలు, వేదిక మీద శృతులు తప్పుతున్నాయి అని ఆ శృతి బాక్స్ కొనుక్కొచ్చాడు.
ఆ శృతి బాక్స్ కొనుక్కొచ్చి కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేసేటోడు, మ్మ్. చేపించేటోడు. మాకేమో అది రాకపోయేది. మ్మ్. ఆ, అదే శృతులు పెట్టి నేర్పిస్తాడా పాటలు అందరికీ? ఆ ప్రాక్టీస్ చేపించేటోడు మాతోని. ఆ. నాకు వీడు బాబు ఇద్దరు ఉన్నాం కదా, మేము ఇద్దరికి మా ఇద్దరికి మా డప్పు కళ ఆయన డప్పు చెప్పారు. మ్మ్. వానికి కూర్చోబెట్టి అది నేర్పించేటోడు. మ్మ్. ఒక ఉద్యమం పాట మీరిద్దరు కలిసి పాడిన పాట. అంటే ఎక్కువగా నేను వాడిన పాట అంటే గద్దరన్న రాసిన పాట. ఆగదు 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 ఈ తెలంగాణ పోరాగదు, ఈ పాట పాడేది. ఆ పాట అన్ననే ఎత్తుకొని ఒక స్థాయిలో దాన్ని జనాన్ని ఇట్లా పీక్స్కు తీసుకొచ్చి ఎత్తుకొని ఆ పాట నాకు మైక్ ఇచ్చేది. మ్మ్. నేను దాన్ని కంటిన్యూ చేసేది. మ్మ్. చీమల దండులు కదిలినాయి మరి పాముల ఆటలు సాగవు అని ఇట్లా ఎక్కువ ఇది ఒక్క పాటే పాడేది నేను. ఏ వేదిక మీద నేను బాగా ఎగురుకుంటా దునుక్కుంటా పాడేది నేను ఈ పాట. అది అన్న ఎత్తుకొని ఇచ్చేటోడు. ఎక్కువగా ఇద్దరం షేర్ చేసుకున్న పాట ఇది వేదికల మీద. ఎందుకంటే నాకు ఒకటే పాట చాయిస్ వచ్చేది పాడడానికి. అంటే నాయకులు ఉంటారు మాట్లాడేటోళ్ళు, ముందుగాలంతా సాయి చందన నడిపించేది ప్రోగ్రామ్ని. ఆ తర్వాత ఇంకోటి పాడేది, 2-3 పాడేది నేను. ఎవ్వాడైతే ఏందిరా చెట్టు మీద పొంగలే, జనం సొమ్ము దినమరిగిన బట్టే పాజిలంగలే, ఈ పాట ఒకటి పాడేది. ఈ 2 పాటలు అన్ననే ఎత్తుకొని నాకు ఇచ్చేది. పాటలు పాడేవాడా, కేవలం పాడేవాడా, రాసేవాడు కూడా? రాస్తాడు, పాడతాడు. ఇప్పుడు నాన్న పాట ఆయన రాసిందే, ఆయన రాసిన పాట. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమని దీపం మాతృమూర్తిరా, ఈ పాట కూడా ఆయన రాసిందే. మంచి పాటలు రాసిండు. దాదాపు ఎన్ని పాటలు రాస్తుంటాడు, ఎన్ని వేదికలు పంచుకొని ఉంటాడు? అంటే చాలా పాటలు రాసిండన్న, వేదికలు అయితే ఇక లెక్కలేదన్న. ఆయన లేని వేదిక లేదు వాస్తవానికి. డే అండ్ నైట్ తిరిగేటోళ్ళు. అదే చెప్తున్నా కదా, తెలంగాణ వచ్చేంత వరకు నేను అన్న కలిసే ఉన్నాం. నాకు సారథిలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఆఫీస్కి దూరం అవుతుందని చెప్పి నేను ఇటు షిఫ్ట్ అయినా. ఇంకోటి ఏంటంటే సినిమాలు ట్రై చేయాలి, కొంచెం ఆ ప్యాషన్ ఉండే నాకు. సినిమాలలో పాటలు రాయాలనే ప్యాషన్ ఉండే. సో నేను అప్పటికే 2-3 పాటలు నల్లని రేగడి నాగలికర్ నవ్వింది వేళ పాట రాయడంతో నాకు కొంచెం అవకాశాలు రావడం, నేను ఇటు రావడం. అన్న ఇక కంటిన్యూ చేస్తున్నాడు. నేను ఎక్కువ పిలిచేది రారా అని చెప్పేది, కానీ అన్న కొంచెం ఈ పని ఉంది ఆ పని ఉంది కొంచెం నేను రాలేను అని అంటే బిజీ అయిపోవడం వల్ల సరే రా ఓకే రా అని చెప్పి ఇక అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది. చాలాసార్లు రమ్మన్నాడు ఇంటికి, కానీ సాయి చంద్ సడన్గా ఇలా పరమపదించడం అనుకోకుండా మన మధ్యలోంచి వెళ్ళిపోవడాన్ని, అంటే దాదాపు అంటే తెలంగాణలో ఒక పాటకు రూపంలాగా అనిపించేవాడు సాయి చంద్. సో ఆ ప్లేస్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. సాయి చంద్కు ఎంతమంది పిల్లలు, వాళ్ళ వైఫ్? ఇద్దరు పిల్లలు. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబు పెద్దోడు, బాబుకు 11 years 12 years అనుకుంటా. పాప 5 years 6 years. మా బాబు కంటే చిన్న పాప. ఓకే, 2 పిల్లలు అంతే. సాయి చంద్కి మీరు పాట రూపంలో అర్పించే నివాళి ఏంటి? అదే ఇప్పుడు పాడినా కదా స్టార్టింగ్లో, ఆ పాట రికార్డ్ చేస్తున్నా. అది మేబీ రేపు అట్లా రిలీజ్ చేస్తా. అది ఇవాళనే రాసిన. అందులో నేను ఇవి అంటే నా మనసులో మాట, ఈ దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా, నీ ఆదిలో పాటను రాస్తున్నాను. ఇది నా మనసులో మాట. నేను అంటే ఆయన గురించి ఫీల్ అయిన మాటలు. థ్యాంక్ యూ మానకోట ప్రసాద్ గారు. ఎందుకంటే సాయి చంద్ లేని లోటుని ఎవరు తీర్చలేరు. సాయి చంద్ మీలాంటి ఎంతోమంది వ్యక్తులకు ఇన్స్పిరేషన్. సాయి చంద్ కొన్ని లక్షల మందిని తన పాటతో చైతన్యవంతులు చేశాడు. ఆ సాయి చంద్ వాళ్ళ మన మధ్యలో లేకపోవడం నిజంగానే బాధాకరం. థ్యాంక్ యూ. ఆయన జ్ఞాపకాల్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా అన్నను గుర్తు చేసుకున్నా, ఆయన మీద పాట రాస్తున్నా. అంటే చివరిగా ఒక మాట చెప్పాలి, నా జీవితాంతం నేను మర్చిపోలేని వ్యక్తి ఆయన.
అంటే ఆ గ్యాప్ తర్వాత ఈ విషయం ఏంటో ఎందుకు చెప్తున్నా అంటే, మేము 15లో నేను ఇటు షిఫ్ట్ అయిన తర్వాత ప్రతిరోజు ఒకరోజు తప్పించి ఒకరోజు తల్లి సాక్షిగా చెప్తున్నా, కలలు వచ్చేటోడు నాకు. అంత అనుబంధం ఆయనతో. కలలు వచ్చేటోడు, రేపో ఎల్లుండో కలుసుకుంటాం కదా, ఈ అన్న ఒకడ కలుసుకుంటాం కదా అంటున్నాను. ఇప్పుడు నా వల్ల కావట్లేదని నాకు తీసుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇది మానుకోట ప్రసాద్ తన మనసులోని బాధను కళ్ళలోని నీళ్ళే కాదు అక్షరాల రూపంలో కూడా ఆయన బాధను మనకు వ్యక్తపరుస్తున్నారు. మానుకోట ప్రసాద్ లాంటి ఎంతోమంది కళాకారులకు సాయి చంద్ ఆదర్శం. లక్షలాది మందిని తన గొంతుతో చైతన్యవంతం చేసిన వ్యక్తి ఇవాళ కనిపించకపోవడం నిజంగానే బాధాకరం. చూస్తూనే ఉండండి. ఐటెక్.